హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించి క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఆన్లైన్ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు తెలుసండి. సో తెలియకపోతే ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా మొత్తం చూడండి. ఏమేమి డాక్యుమెంట్ కావాలి మనకి, దీనికి ఏమేమి అవసరం పడతాయి, సో అప్లికేషన్ చేసిన తర్వాత ఏం చేయాలి, దీన్ని ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుందా అనేది మొత్తం కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపెడతాను. కాబట్టి ఖచ్చితంగా వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మీరు పొందాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లింక్ని, వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, సో అంతకుముందు మనం క్యాస్ట్ ఇన్కమ్ అప్లికేషన్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదండి, మనం ఆ అప్లికేషన్ నెంబర్తోని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అని మనం వీడియో ఒకటి చేయడం అయితే జరిగింది. సో ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్లై చేసిన తర్వాత ఎట్లా ఆ స్టేటస్ చెక్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి క్యాస్ట్ ఇన్కమ్ అనేది కూడా నేను చెప్పాను, వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సో ఇప్పుడు టాపిక్ అసలు విషయానికి వస్తే కనుక ఇదిగోండి, ఈ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మనము మన లాగిన్ డీటెయిల్స్ అంటే మన ఫోన్ నెంబర్ కానీ మళ్ళీ లేకపోతే మన కోడ్ కానీ ఆ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి యాక్చువల్గా అయితే. సో మనకి ఆ కోడ్ కానీ లేకపోతే ఆ ఫోన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ తెలియదు కదా, ఏం చేయాలంటే కనుక ఇదిగోండి, ఇక్కడ న్యూ యూజర్ అని కనబడుతుంది, ఇక్కడ కనబడుతుందా? సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒకటి మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ క్రియేట్ ప్రొఫైల్ ఐడి. సో ఇందులో మనము క్యాస్ట్ ఇన్కమ్ కొరకు అప్లై చేయాలంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ డిజైర్డ్ లాగిన్ ఐడి అంటే మీ ఫోన్ నెంబర్ అయితే ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి, మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇదే స్ట్రాంగ్ పాస్వర్డ్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఒకసారి రీటైప్ చేయండి. ఓకే, సో రీటైప్ చేసినాక ఒకసారి కన్ఫర్మేషన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, చిన్న కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మన యొక్క కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా కదా, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క అడ్రస్సు, మీ స్టేటు, మీకు ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది మీది అనేది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే కనుక మీకు మొబైల్కి, ఇక్కడ ఎంట్రీ చేసిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంట్రీ చేస్తే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్స్ అనేది క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసేయండి మళ్ళీ. సో ఇప్పుడు క్రియేట్ అయినాయి కదా లాగిన్ ఐడి పాస్వర్డ్. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి, లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. సో ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి ఫ్రెండ్స్, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది నేను చేస్తూ ఉంటాను. ఓకే, సో చూడండి, నేను లాగిన్ అయితే అవుతున్నాను. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మొబైల్కి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ వచ్చిన ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ అథెంటికేట్ మీద క్లిక్ చేయాలి. సో 5349. సో నాకైతే ఓటీపీ అయితే వచ్చింది 534949, రైట్. ఓకే, సో ఇక్కడ అథెంటికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మీ సేవకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంటాయి. ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని కనబడుతుంది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఆల్ సర్వీసెస్ కనబడుతుంది. అండ్ ఇక్కడ మీరు స్టార్ మార్క్ కూడా కావాల్సిన ఫేవరెట్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ ఆల్ సర్వీస్ మీద ఒకసారి క్లిక్ చేస్తున్నా. సో వీడియో లాస్ట్గా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మనము అంటే ఈ క్యాస్ట్ ఇన్కమ్కి సంబంధించిందే కాకుండా మీ సేవకి వెళ్ళి చేసుకోవాల్సిన చాలా పనులు మనం మొబైల్ నుండే చేసుకోవచ్చు. ఇప్పుడు యాప్ కూడా కొత్తగా వచ్చిందండి. ఓకే, సో యాప్ ద్వారా చేసుకోవచ్చు. ఇట్లా లాగిన్ ఐడి క్రియేట్ చేసుకొని ఇక్కడి నుంచి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఉంది చూసారా, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఈబీసీ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓబీసీ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇదిగోండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ నేటివిటీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, చాలా రకాలుగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వెతకండి సర్చ్గా. మీకు ఇప్పుడు షాంపిల్గా ఒక్కటి మాత్రమే నేను అప్లికేషన్ చేసి చూపెడుతున్నాను. సో ఇక్కడ సర్వీస్లో ఇక్కడ ఉన్నాయి మాత్రమే, సిటిజన్కి కొన్ని మాత్రమే ఇస్తారు. ఓకేనా, ఎంతనే మీ సేవనే ఇక్కడే, కాకపోతే ఇక్కడ ఉన్న వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా, అది ఎందుకు యూజ్ చేసుకుంటలేరు? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే, నేను మండల ఆఫీస్కి వెళ్ళి క్లియర్గా అడగడం అయితే జరిగింది. అడిగితే ఏమన్నారంటే, సార్ ఇట్లా ఆన్లైన్ నుంచి మన మీ సేవ పోర్టల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి నేను క్యాస్ట్ ఇన్కమ్ అప్లికేషన్ చేసుకొని వచ్చి ఆ ఫిలప్ చేసినటువంటి అండ్ అప్లోడ్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ ఫామ్స్ తీసుకొచ్చి ఆర్ఐ గారు సంతకం పెట్టి మీకు సబ్మిట్ చేస్తే
మీకు ఆథరైజ్ చేస్తారు కదంటే ఎస్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా చేస్తామండి, ఇది ఎవరు యూజ్ చేసుకుంటలేరు అని అంటున్నారు. అర్థమైందండి. కాబట్టి ఖచ్చితంగా మనము ఇక్కడి నుంచి వెళ్ళి ఈ ఫామ్ ఫిలప్ చేసుకొని వెళ్ళి మనము మన యొక్క మండల ఆఫీస్లో కూడా సబ్మిట్ చేయవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు చాలామందికి ఈ రాజు యువ వికాసం సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇన్కమ్ కావాలి కదా. సో ఇదే విధంగా సేమ్ టు సేమ్ అప్లికేషన్ ఉంటుంది, ఇన్కమ్ కూడా. సో ఇక్కడ నేను కమ్యూనికేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని కొడుతున్నాయి, అంటే నథింగ్ బట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. ఓకే. సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్ ఫాము. ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనే ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అని ప్రత్యేకమైన అయితే ఏముండదు. సో ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని కనబడుతుంది ఫస్ట్ది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ మీద చూజ్ చేసుకోండి. మీ క్యాస్ట్ ఏంటిదండి చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనుకోండి, బీసీ. ఎస్సీ అయితే ఎస్టీ, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఏది దేని కిందకి వస్తారో వాళ్ళు. ఓకే. సో తర్వాత చూడండి అప్లికేషన్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా వచ్చింది. మన ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇది నోట్అవుట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ ఉంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రమే ఎంట్రీ చేస్తే సరిపోతుంది. స్టార్ మార్క్ ఉన్నాయి దాని అర్థం ఏంటంటే కంపల్సరీ ఎంట్రీ చేయాలి, అది వదిలిపెట్టద్దని దాని అర్థం. ఓకే. సో ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయండి. తర్వాత అప్లికెంట్ నేమ్ని ఎంట్రీ చేయండి. ఎవరి పేరు మీద కావాలి వాళ్ళ పేరు ఫుల్గా ఎంట్రీ చేయండి. ఓకే. సో భర్తనా తండ్రియా వాళ్ళ పేరు ఎంట్రీ చేయండి. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ మాత్రం మెన్షన్ చేయండి. ఓకే. సో ఇట్లా అవసరమైతే మొత్తం ఫుల్గా మెన్షన్ చేయండి, సారీ. ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మొత్తం కొట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓకే. సో మొబైల్ నెంబర్ కూడా మొత్తం ఇక్కడ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఉంటే కనుక వేయండి, లేకపోతే లేదు. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు. ఓకే. ఇక్కడ జెండరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా. ఓకే. తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అడుగుతుంది. ఓకే. తర్వాత ఏజ్ ఆటోమేటిక్గా వస్తుంది కావచ్చు. సో చూడండి. ఓకే. తర్వాత డెలివరీ టైప్, ఈ డెలివరీ టైప్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. అంటే ఇది మీరు మాన్యువల్ పెట్టుకోండి అండి. పోస్టల్ పెట్టుకుంటే ఇంటికి పోస్టల్ ఈ మధ్యలో రావట్లేదని నేను అనుకుంటున్నా, కానీ పోస్టల్ కంటే మాన్యువల్ పెట్టుకోండి. సో మనకు ఓకే చేస్తే కనుక దగ్గర ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి మనం ఇక్కడ ఈ క్యాష్ నెంబర్ చెప్పగానే మనకి ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎంతో పెట్టి తీసుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత కొంచెం కిందకి వస్తే ప్లేస్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్సీ అడ్రస్. ఓకే. మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ డోర్ నెంబరు ఎంటర్ చేయండి. ఇక్కడ యొక్క మీది ఏ డిస్టిక్ కిందకి వస్తుంది ఆ డిస్టిక్ని అయితే ఎంటర్ చేయండి. మీ లొకాలిటీ ఎక్కడ వస్తుంది స్టార్ మార్క్ ఉన్నాయి ఎంటర్ చేస్తే సరిపోతుందని చెప్తున్నాను. వీలైతే ఎంటర్ చేయండి, ఉన్నప్పుడు ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేసేయండి, అంతే కదా. సో మీ డిస్టిక్ మీది ఏ మండల్ వస్తుంది మీ డిస్టిక్. ఓకే. మీ మండల్ ఏది ఎంటర్ చేయండి. రైట్. తర్వాత మీ విలేజ్ దేని కిందకి వస్తుంది మీ వార్డా విలేజా. ఓకే. ఎంటర్ చేయండి. మున్సిపాలిటీ అయితే వార్డు వస్తుంది, విలేజెస్లో అయితే విలేజ్లు కనబడుతాయి. మీ పిన్ కోడ్ ఓకే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సర్వీస్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్, స్పెసిఫిక్ డీటెయిల్స్ అని అంటుంది. ఇక్కడ చూడండి ఇష్యూడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ పాస్ట్, అంటే గతంలో మీకు ఏమైనా సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేశారా, ఇష్యూ అయిందా అని అడుగుతున్నది. సో ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే లేదు. ఒకవేళ లేకపోతే ఉంటే కనుక అంటే 2015లో 14లో 2020లో తీసారనుకుందాం, ఇప్పుడు కొత్తది కావాలనుకుందాం, దానికి సంబంధించి జిరాక్స్ అయితే మనం అటాచ్మెంట్ చేయాలండి. ఓకే. ఎస్ అంటే. సో నో అంటే కనుక మనం ఇప్పటి వరకు ఫస్ట్ టైం కదా క్యాష్ ఫస్ట్ టైం క్యాష్ తీసే వాళ్ళైతే ఖచ్చితంగా ఎవరైనా ఒకరిది మీ క్యాస్ట్కి రిలేటెడ్గా అది జిరాక్స్ అయితే ఖచ్చితంగా అటాచ్మెంట్ చేయాలి. ఓకే. సో ఎస్ పెట్టినా ఒకటి పెట్టాలి, నో పెట్టినా ఒకటి పెట్టాలి. ఓన్లీ ఇది క్యాస్ట్కేనండి. ఓకే. సో ఇన్కమ్కి అయితే అవసరం లేదు. రైట్. సో తర్వాత అప్లికెంట్ సబ్ క్యాస్ట్ ఆర్ సబ్ గ్రూప్. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు అవన్నీ ఫిల్అప్ చేస్తే వస్తుంటాయి. సబ్ క్యాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీసీబీలో పద్మశాలి గౌడ్స్ ఇట్లా రకరకాలుగా ఉంటారు కదా, ఆ అంటే సబ్ క్యాస్ట్ ఏందో చూజ్ చేసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ ఆర్ సబ్ గ్రూప్ ఆఫ్ ఫాదర్. ఓకే. సో ఫాదర్కి సంబంధించింది కూడా ఏమిటోళ్ళు, అంటే జనరల్గా ఇక మన తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే ఏమిటోళ్ళు, బీసీబీలో ఏమిటోళ్ళు. తర్వాత మదరు. ఓకే. సబ్ క్యాస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఏమిటోళ్ళు మదర్ ఏమిటోళ్ళు వస్తారు. కొందరు వేరే వేరే మతానికి సంబంధించిన వారు కూడా అప్లికేషన్ చేసుకుంటూ ఉంటారు కదా, అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేము బీసీబీ పద్మశాలి అనుకుందాం. ఓకే. సో నాది పద్మశాలి అని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా, అండ్ ఫాదర్ కూడా పద్మశాలి అని సెలెక్ట్ చేసుకుంటా, మదర్ కూడా పద్మశాలి అని సెలెక్ట్ చేసుకుంటా. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మీ క్యాస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి అట్లా. తర్వాత రిలీజన్ ప్రాసెస్డ్ బై ద అప్లికెంట్, మనం ఏ రిలీజన్ కిందకి వస్తుంది చూజ్ చేసుకోండి, క్రిస్టియనా హిందువా ముస్లిమా ఏది వస్తుంది చూజ్ చేసుకోండి. సో తెలుగు వాళ్ళైతే హిందూ వస్తారు, ముస్లిం వాళ్ళైతే ముస్లిం వాళ్ళు వస్తారు, క్రిస్టియన్ అయితే అట్లా రకరకాలుగా వస్తారు. సో రిలీజన్ ప్రాసెస్డ్ బై ద ఫాదర్ ఆఫ్ అప్లికెంట్. ఓకే. సో అప్లికెంట్ యొక్క ఫాదర్ ఏమొస్తాడు హిందువే కదా, హిందూ సెలెక్ట్ చేసుకుంటే. సో వెదర్ ద అప్లికెంట్ ఈజ్
అని అంటుంది. ఇక్కడ ఈ న్యాచురల్ బోర్న్ అని అంటుంది. సో న్యాచురల్ బోర్నే మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే సహజ సంతానం అని దాని అర్థము. సో ఇక్కడ అడాప్ట్ ఎవరైనా దత్తత తీసుకునే ఉంటే కనుక దీనికి టిక్ చేయండి. సో సహజ సంతానం కాబట్టి సో దీనికే ఆటోమేటిక్గా టిక్కే ఉన్నది. సో తర్వాత ఇక్కడ కొద్దిగా కిందికి వస్తే కనుక హౌస్ హోల్డ్ సర్వే నెంబర్ ఇది అయితే వదిలిపెట్టేసేయండి, అవసరం లేదు. అప్లికెంట్ కమ్యూనిటీ క్లెయిమ్డ్, ఓకే. సో డేటా అవైలబుల్ నో డేటా అవైలబుల్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ క్లెయిమ్డ్ ఏమైనా ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. సో క్యాస్ట్ ఆఫ్ ద ఫాదర్ది క్యాస్ట్ ఏంటండి అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇవన్నీ పైన ఫిల్అప్ చేస్తుంటే ఇక్కడ వస్తుంటాయి. సో ఇవన్నీ అది ఇంపార్టెంట్ డేటా కాబట్టి మీకు జనరల్గా చెప్తున్నాను, మీకు ఈజీగా పైన ఇవన్నీ ఫిల్అప్ చేసుకుంటూ వస్తుంటే ఇవి కూడా సరిపోతుంది. సో మదర్ క్యాస్ట్ ఏంటిది, ఇప్పుడు బీసీ కదా, బీసీ. మదర్ ఏంటిది, ఫాదర్ ఏంటిది, బీసీ కదా, అట్లా అనమాట. ఓకే. సో కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ మన కొన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుందండి. ఇక్కడ డాక్యుమెంట్ లిస్ట్. సో అప్లోడెడ్ డాక్యుమెంట్ షుడ్ బి ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ అండ్ నాట్ ఎక్సిసిడ్ 2 MB సైజ్ కంటే ఎక్కువ ఉండకుండా ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి చూడండి, ఈ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం మనం ఎంట్రీ చేస్తే సరిపోతుందండి. ఓకే. సో ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, లేదా సంఘం సర్టిఫికేట్ ఏదైనా ఇక్కడ ఖచ్చితంగా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత ఏమైనా మీకు మార్క్స్ మెమో కానీ SSC మెమో కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ ఏమైనా ఉంటా కూడా మీరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ 1 to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మున్సిపాలిటీ. ఓకే. సో ఇది ఖచ్చితంగా పెట్టాలి, స్టార్ మార్క్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 1 to 10th స్టడీ సర్టిఫికేట్ కానీ లేకపోతే SSC మెమో కానీ ఇక్కడ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అర్థమైందండి. తర్వాత ఇక్కడ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఎపిక్ నెంబర్ కానీ, అంటే ఎపిక్ అంటే మన ఎలక్షన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఉంది కదా, సో ఇందులో మెన్షన్ చేసిన మూడిట్లలో ఏదన్నా ఒకటి మనం స్కాన్ చేసి ఇక్కడ బ్రౌజ్ చేయాలంటే అప్లోడ్ చేయాలి. తర్వాత ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు. సో ఒకటి అప్లికెంట్ ఫోటో, ఇన్కమ్కి అయితే ఫోటో అడుగుతుందండి, క్యాస్ట్కి అయితే అడుగుతలేదు. కొన్నిటికి అడుగుతుంది, కొన్నిటికి అడగట్లేదు. సో అడిగిన వాటికి కూడా ఖచ్చితంగా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఎంట్రీ చేసేసి ఇప్పుడు షో పేమెంట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నేను అన్ని కావాల్సిన అన్ని కూడా అటాచ్మెంట్ చేసేసి షో పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ప్లీజ్ చెక్ ఆల్ డీటెయిల్స్ బిఫోర్ కన్ఫర్మేషన్ అని అంటుంది. ఓకే. సో కన్ఫర్మేషన్ కొద్ది ఒకసారి అవునా కదా మీరు చెక్ చేసుకోండి. ఓకే. సో ఈ విధంగా మళ్ళొక్కసారి వస్తుంది. అండ్ ఇక్కడ మనకు అమౌంట్ ఛార్జెస్ ఎంత అని కూడా మనకి ఈ విధంగా కనబడతాయి, చూసుకోండి ఒకసారి. ఓకే. సో అంతా ఇక్కడ ఓకే అంటే కనుక ఇక్కడ కన్ఫర్మేషన్ అని ఉంది కదా, కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనం పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ ఎంత ఏంటిది అనేది మొత్తం ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ అని కనబడుతుంది కదండి. సో ఈ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ ఆప్షన్ ఉన్నది. సో ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక ఆప్షన్ అయితే మనం చూజ్ చేసుకోవాలి. ఓకే. సో ఏదైనా చూజ్ చేసుకోండి, పర్లేదు. ఇక్కడ నేను ఇది HDFCకి సంబంధించి అది చూజ్ చేసుకున్న ఇక్కడ మన అమౌంట్ అయితే కనబడింది, ఇక్కడ చూడండి. ఓకే. సో ఇక్కడ అమౌంట్ 45 రూపాయలు కనబడింది. ఇక్కడ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది చూడండి. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఏదైనా ఒకటి యూజ్ చేసుకోండి అండ్ మేక్ పేమెంట్ మీద చేయండి. ఓకే. మనకైతే ఒక రిసిప్ట్ అయితే వస్తుందండి, ఇదిగోండి. ఇక్కడ ఈ విధంగా రిసిప్ట్ వచ్చింది కదా, నోట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసి మనం ఎట్లా చెక్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేశాను, అది ఒకసారి చూసి చెక్ చేసుకోండి. అండ్ లేకపోతే ఇక్కడ అదే నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి ముంగట ఒకటి క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఎంట్రీ చేసేసి కథం స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇవంతా కూడా డీటెయిల్స్ అన్నీ మనము ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకుపోయి మన మండల ఆఫీస్లో ఇస్తే RI గారికి ఇస్తే సో సైన్ చేస్తారు మన ఫైల్ మీద. సైన్ చేసి కంప్యూటర్ ఆపరేటర్కు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే మన యాక్సెప్ట్ కొడతారు. మన ఇచ్చిన మొబైల్ నెంబర్కి వాళ్ళు కొట్టిన తర్వాత ఒక అప్లికేషన్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మీరు ఏదైనా ఒక మీ సేవ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనము క్యాస్ట్ ఇన్కమ్ సంబంధించి, ఇంతే కాదు ఇంకేదైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్గా ఒక క్యాస్ట్ ఎట్లా అప్లికేషన్ చేయాలి ఆన్లైన్ మీ సేవ పోర్టల్ ద్వారా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే వర్తి అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. కామెంట్ అసలు మీకు ఏమనిపించింది, కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అనేది ఒక కామెంట్ చేయండి. అండ్ వీలైతే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.